సినీగో.com ప్రేక్షకులకి రోహిణి నమస్కారం. యాక్ట్ చేయలేదు, బట్ తెలుగు పిక్చర్స్కి చాలా పిక్చర్స్కి డబ్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ యాజ్ సచ్. ఎందుకంటే నాకు నచ్చిన క్యారెక్టర్స్ వస్తేనే తమిళ్లోనైనా సరే మలయాళం అయినా సరే నేను చేశాను అనమాట ఇంతవరకు. తెలుగులో కూడా అదే పాలసీ. బట్ తెలుగులో చేయాలి అన్న ఒక ఇది డెఫినెట్గా బికాజ్ ఇట్స్ మై మదర్ టంగ్. సడన్గా చాలా మదర్ క్యారెక్టర్స్ అడిగారు మధ్యలోనే. గుణశేఖర్ గారు అడిగారు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. కానీ ఆ టైంలో ఏదో చేయాలి అనిపించలేదు. నందిని షీ కేమ్ టు చెన్నై అండ్ అన్నది నథింగ్ గ్రేట్, బట్ ద సేమ్ టైం కొంచెం జాలీగా ఉంటుంది అని చెప్పి వై నాట్ అనిపించింది అనమాట. బికాజ్ I shared the similar relationship with my son, very playful, very friendly kind of a thing. So నాకు ఏమనిపించిందంటే I can bring justice to this character more now అనిపించింది. So I did it. Yes, I have one son. Yes. ఎనీథింగ్ నన్ను ఎక్సైట్ చేయాలి, ఛాలెంజ్ చేయాలి. నా టైము అది ఏమో కరెక్ట్గా యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పి అనుకుంటాను అనమాట. ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇఫ్ ఐ హ్యావ్ టు లీవ్ మై సన్ అండ్ కమ్, బాబుతో ఉండకుండా ఆ టైం నేనేమో ఇక్కడికి రావాలి, స్పెండ్ చేయాలి అని చెప్పంటే అది వర్తీగా ఉండాలన్నమాట. సో అందువల్ల నాకు బాగా ఎక్సైటింగ్గా అనిపిస్తే నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆ పని అని చెప్పి అనిపిస్తే తప్ప ఏం చేయట్లేదు. డబ్బింగ్ కూడా అంతే. మణిగారు పిక్చర్స్ అట్లాగా నాట్ దట్ న్యూ కమర్స్ పిక్చర్స్ చేయను అని కాదు, వాళ్ళు అడిగిన దాంట్లోనే దెన్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఐ జస్ట్ లవ్ ఇట్ బికాస్ దే సంథింగ్ ఎల్స్ కదా, మోర్ దెన్ వర్డ్స్. నాకు ఎప్పుడు అనిపిస్తుంది మన టోన్లోనే ఉండే అప్స్ అండ్ డౌన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, ది థాట్ విచ్ ఇస్ మన భావం వాయిస్ టోన్లోనే వెళుతుంది అని చెప్పేసి. సో నాకు వర్డ్స్ కంటేనూ భావంలోని ఐ కెన్ కనెక్ట్ విత్ ది క్యారెక్టర్. అండ్ సమ్టైమ్స్ ఏమనిపిస్తుందంటే ఒక డిఫరెంట్ డైమెన్షన్ వస్తుంది. డైరెక్టర్ అనుకుంటూ ఉంటారు, ఇట్లా రాసి ఉంటారు రైటరు, యాక్టర్ చేసినప్పుడేమో ఒక విధంగా దాన్ని హ్యాండిల్ చేసి ఉంటారు. నా ఇన్పుట్ అందులోని కలిసేసరికి క్యారెక్టర్కు డిఫరెంట్ డైమెన్షన్ వస్తుంది అనమాట. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్ అ ఫిల్మ్, తమిళ్ ఫిల్మ్ ఫస్ట్, తెలుగులో కూడా చేస్తాను డెఫినెట్గాను. ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మల్టీ టాస్కింగ్ యాక్చువల్గా విమెన్ అందరూ ఆడవాళ్ళు అంతే కదండి, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు, బ్యాంక్ పనులైనా సరే అన్ని పనులు చేస్తూ ఉంటారు, పిల్లలకి చదువులు చెప్తారు, పిల్లల్ని చూసుకుంటారు, పికప్ చేసుకుంటారు, తీసుకెళ్తారు. పేరెంటింగ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ జోక్, మీకే తెలుసు. పేరెంటింగ్ చేస్తూ ఉంటారు, హస్బెండ్ని హ్యాండిల్ చేస్తారు, ఇన్లాస్ హ్యాండిల్ చేస్తారు, అండ్ వర్క్ ఏరియాలో ఉండే ఛాలెంజెస్ హ్యాండిల్ చేస్తారు సక్సెస్ఫుల్గా. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ డిఫరెంట్ దెన్ ఎనీ అదర్ ఉమెన్. ఐ కాంట్ పిక్ వన్ అట్లా నేనేమో, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఇన్ ఇట్స్ ఓన్ వే అనిపిస్తుంది అనమాట. మదర్ ఆఫ్ కోర్స్ నన్ను ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్లేస్ దేనికి ఇస్తారంటే మదర్గా అంటాను. బట్ యాజ్ అ డాటర్ ఐఎమ్ వెరీ హ్యాపీ డాటర్. యాజ్ అ సిస్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ సిస్టర్. నాకు 4 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు. As a wife, I had a lovely relationship, and atlaga I was wanted everywhere and I was loved everywhere. As an artist kuda ippudiki kuda nannu chala special ga chuskuntaru andarunu. Na voice chala ishtam andariki. Nenu చేసే వర్క్ చాలా ఇష్టం. చాలా స్కేర్స్గా చేసిన వర్క్ అయినా సరే ఆ వర్క్ను ఫాలో చేసే చాలామందిని నేను చూశాను అనమాట. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ అదర్ ఏరియాస్ ఇన్ సొసైటీ కదా. లిరిసిస్ట్ అంటే రాయడం నాకు ఐ జస్ట్ లవ్ రైటింగ్. తమిళ్లోనే అటెంప్ట్ చేయగలిగాను, తెలుగులోనే ఇంతవరకు చేయలేదు. అవకాశం వస్తుందో లేదో, నేను హ్యాండిల్ చేయగలను అని కూడా అది ఇంకా తెలియదు నాకు. బట్ ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కదా. మనం ఎవరు అనేది రాస్తున్నాము, వైఫ్గా, మా మదర్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, వాట్ ఆర్ వి అని చెప్పి. సో ఐ థింక్ మై ఎక్స్ప్రెషన్ ఇస్ దిస్. ఐ వాజ్ నాట్ లైక్ దిస్. నేను నేర్చుకున్నాను, ఇలా ఉండడం నేర్చుకున్నాను. ఎందుకంటే ఇలా ఉండడం నాకు చాలా నచ్చింది. చాలామందిని చూశాను. ఇప్పుడు మణిగారు అంతా చాలా కామ్ అనమాట. నేను ఇంతకు ముందు అయితే అసలు నవ్వేవారు కాదు, ఫ్రెండ్లీగా ఒక మాట మాట్లాడేవారు కాదనమాట. ఇప్పుడు అట్లా కాదు, మణిగారు చాలా కంపోజ్డ్గా ఉంటారు. ఒకరోజు నేను ఆయన అడిగాను, పిక్చర్ గురించి ఏదో
కమెంట్స్ వచ్చాయి కదా సార్, మీరు ఎందుకు అది కట్ చేశారు అట్లా అనిపించింది నాకు అని చెప్పేసి అంటే ఐ జస్ట్ టేక్ ఇట్ అన్నారనమాట. థింకింగ్ కదా టు వాట్ ఎ గ్రేట్ స్పేస్ టు బీ. ఆ స్పేస్లో ఉండగలిగాము అంటే, మనం హ్యాండిల్ చేయగలిగాము అంటే, అది కూడా నేను ఇప్పుడే వచ్చాను ఈ స్పేస్కి అని అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళాల్సింది చాలా దూరం ఉంది అనుకుంటున్నాను.